10 commandments కదా. We are learning about 10 commandments. ప్రపంచంలో ప్రతి మానవుడు, ప్రతి దేశము లోబడవలసిన ఆజ్ఞ. ఇది ఏదో ఒక్కరికి ఇద్దరికి రాసినే కావాలంటే every human being in the universe, they have to follow these 10 commandments. Nirgamakaandamu, the book of Exodus, chapter 20. నిర్గమకాండము 20వ అధ్యాయము. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. ఓకే, ఇంగ్లీష్లో చదవండి. హనీ, యు రీడ్ ఇట్. చాప్టర్ 20 verse 8. Little loudly. Remember the Sabbath day to keep it holy. 6 days shall thou labor and do all thy work. But 7th day is the Sabbath day of Lord thy God. That in it thou shalt not do any work, thou not thy son, nor thy daughter, thy manservant, or the maidservant, nor the widow, nor the stranger that is within thy gates. రైట్ ప్రియులారా, మనము 8వ వచనం తెలుగులో చదువుతున్నాము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నీ సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వాదించి దాన్ని ఏం చేశాడట? పరిశుద్ధపరిచెను. సో ఈరోజు ప్రియులారా, 1 more commandment we will study. ఇంకొక ఆజ్ఞను మనము ధ్యానించుకుందాం ప్రియులారా. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ప్రభు అంటాడు, విశ్రాంతి దినమందు లేకుంటే సబ్బత్ దినమందు నువ్వు ఏ పని చేయకూడదు. ఆ రోజు నీకు విశ్రాంతి దినము. 6 రోజులు నువ్వు పని చేసి 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే 6 రోజులలో దేవుడు భూమి ఆకాశాన్ని సృజించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7వ దినం కానీ ఆయన ఆ సృష్టిని కొనసాగించలేదు. అక్కడ స్టాప్ చేసి ఆయన ఒక పాజ్ తీసుకున్నాడు, ఒక రెస్ట్ తీసుకున్నాడు అని మనకు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. అంటే ఇక్కడ ఎందుకు దేవుడు మీరు 6 రోజులలో పనిచేసి 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడంటే కదా, మనిషికి ఒక రోజు, వారంలో ఒక రోజు బ్రేక్ అవసరం అంట. ఆయన చేసుకున్న పని అలాగే రెగ్యులర్గా చేసుకుంటూ పోయి ఒక విశ్రాంతి లేకుండా, ఒక రెస్ట్ లేకుండా కంటిన్యూగా అదే పని చేసుకుంటూ ఉంటే మనిషి మైండ్ అంత మంచి ఉండదంట. బైబిల్లో దేవుడే 6 రోజుల్లో సమస్తాన్ని సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడంట. అంటే 7వ రోజు విశ్రాంతి పడుకున్నాడని కాదు కదా, ఆ 6 రోజులు చేసిన పనిని ఆయన 7వ రోజు కొనసాగించలేదు అంతే కదా. సో ఇక్కడ మనకు కానీ దేవుడు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీరు కానీ 6 రోజులు పని చేసుకోండి. 6 రోజులు మీ ఉద్యోగానికి వెళ్ళండి, 6 రోజులు మీ డ్యూటీకి వెళ్ళండి, 7వ దినం మాత్రము మీరు విశ్రాంతి తీసుకోండి. నేను 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి
మీరు కానీ 6 రోజులు పనిచేసి ఈ రోజు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అంటే ఇంటి పనులు చేసుకోవద్దని కాదు. ఆ రోజు వంట చేసుకోవచ్చు, మనం పని చేసుకోవచ్చు. కాకపోతే మనం సంపాదించి ఆ పనికి వెళ్ళకూడదు. అక్కడ మెయిన్ పాయింట్ అది. ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్తున్నాడు, ఆ రోజు పైసలు వస్తున్నాయి, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి పైసలు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఆ 7వ రోజు ఆ వ్యక్తి ఆ పనికి వెళ్ళకూడదు. ఆ రోజు ఇంకా మనకు అవసరం లేదు. ఆ రోజు సంపాదించాం కదా, 7వ రోజు సంపాదించుకుంటే ఇంట్లో కూర్చుని ఒక మాట చెప్పాలంటే విశ్రాంతి దినం. ఇంకొక కొన్ని స్థలాల్లో రాయబడింది, నువ్వు నీ భార్య నీ పిల్లలు కుటుంబం అంతా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మీరు మందిరానికి వెళ్ళండి. విశ్రాంతి దినం ముందు దేవుడిని గణపరిచిన ఆ దినము పరిశుద్ధ దినము. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు. 7వ రోజు అంటే ఎప్పుడు మనం చాలాసార్లు చదువుకున్నాము. ఓకే, శనివారము. సాటర్డే ఇస్ ద 7th డే. ఆ రోజులలో ప్రియుల పాత నిబంధన కాలంలో వాళ్ళు రోజులు ఎలా లెక్కించేవారు కదా, సండే నుండి. అంతేనా? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ సాటర్డే ఏ రోజు వచ్చింది? 7th డే వచ్చింది. సో దేవుడి గారి మనం గమనించినట్లయితే ఆదికాండం తీసుకుందామండి. ప్లీజ్ టర్న్ విత్ ది బుక్ ఆఫ్ జెనసిస్ 2:3. బుక్ ఆఫ్ జెనసిస్. మేఘనా ఇంగ్లీష్ లో నువ్వు చదువునా? 2:3 ఇంగ్లీష్ లో చదువు. Then God blessed the 7th day and sanctified it, because in it he rested from all his work which God has created and made. Maybe verse 1 onwards, 2 verse 1 onwards. Thus the heavens and the earth and all the host of them were finished. And on the 7th day God ended his work which he had done. And he rested on the 7th day from all his work which he had done. Right. So తెలుగులో ప్రియులారా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్ణం చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వాదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. విశ్రమించారంటే రెస్ట్ తీసుకున్నాడు కదా. అని God created heaven and earth, sun, moon, stars, animals, birds, insects, fish, human beings, మానవులను, పశువులను, పక్షులను, చేపలను, ఆకాశం నుండే భూమి ఆకాశం, నక్షత్రాలను, సూర్య చంద్రులను సమస్తాన్ని సృష్టించి 6 రోజులు సృష్టించి 7వ రోజు ఆయన ఏం చేయకుండా సైలెంట్ కూర్చున్నాడు. సో ఈ ఆదికాండంలో రాయబడ్డ ఈ మాటను నిర్గమకాండంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే, నీ దేవుడైన యెహోవా 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మీరు కానీ ఏంటి అంటే 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు మీరు పని చేయొద్దు, ఆ డ్యూటీకి వెళ్ళొద్దు, విశ్రాంతి తీసుకుని మీ భార్య భర్త మీ పిల్లలంతా మందిరానికి రండి, కుటుంబంగా దేవుని ఆరాధించండి, కుటుంబంగా దేవుని గణపరచండి అనేది దేవుని యొక్క చిత్తం. ఆ రోజు మనము పని చేయకూడదు, అది పరిశుద్ధమైన దినము. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే చాలా స్థలాలలో రాయబడింది. ఆ రోజు ఎవరైనా పనికి వెళ్తే, ఆ రోజు ఎవరైనా డ్యూటీకి వెళ్తే ఏం చేసేవారు కదా, రాళ్లతో కొట్టి వాళ్ళను చంపేసేవారు. రేపా ఆ రోజులలో మనం ఉండింటే దుబ్బాలు కొట్టుకుంటా మందిరానికి మనం రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అంతే. నీకు దేవుని మందిరానికి ఇవ్వకుండా అక్కడ ఇక్కడ అంతా నువ్వు పోతున్నావా, నువ్వు ఉద్యోగానికి వెళ్తారు కదా, ఉద్యోగానికి వెళ్తున్నావు అని చెప్పి మనం రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళంటే ఒకవేళ ఆ రోజుల్లో మనం ఉండింటే దేవుడికి స్తోత్రం. ఆ రోజుల్లో మనము లేవు. ఆ దినాన్ని దేవుడు మార్చాడు. మనం ఇప్పుడు వస్తాం. నేను పోయిసారి చెప్పాను కదా పిల్లరా, పోయిసారి మనం నేర్చుకున్నాం. సో 7వ దినము పరిశుద్ధమైనది. 7th డే ఈజ్ అ హాలిడే. 7th డే యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ హోలీ డే.
హాలిడేకి ఉండే ఆ స్పెల్లింగ్ ఏంటంటే HOLIDAY. యాక్చువల్గా అది రియల్ చెప్పాలంటే ఇట్స్ ఆఫ్ హోలీడే. తెలుగులో పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినం ఇంగ్లీష్ ఏమంటారు? హోలీ డే. అది హోలీడే ఏమైందట? హాలిడే. అది యాక్చువల్గా పరిశుద్ధ దినం. ఇంకా కొన్ని వాక్యాలు తీసుకున్నామండి. దయచేసి లేవియకాండం తీయండి, బుక్ ఆఫ్ లెవిటికస్. దాని తర్వాత ఉంటుంది ఎక్సోడస్, నంబర్స్, లెవిటికస్, జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్. 26 verse 2. 26వ అధ్యాయం ప్రియులారా 2వ వచనం మనం చదువుకుందామా? చదువునా హనీ? రైట్. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలి? మీరు సన్మానించవలెను. నేను యెహోవాను. మీరు ఇక్కడ చూడండి, నేను చెప్పిన దినమును మీరు ఆచరించి నా పరిశుద్ధ మందిరాన్ని మీరు గణపరచాలంటే అర్థం ఏంటి? మీరు ఆ దినాన్ని మీరు పరిశుద్ధ నుంచి ఎక్కడికి రావాలా? మళ్ళీ చూడండి 2వ వచనం ప్రియులారా, చదువు గమనించండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలా? సన్మానింపవలెను. అంటే ఆ దినం మీరు ఎక్కడికి రావాలా? మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి నన్ను మీరు సన్మానించాలి. నేను మిమ్మల్ని సృష్టించి, ఊరికి సంపాదించి, డబ్బు సంపాదించి, బంగారం సంపాదించి, ఇల్లు కట్టుకొని, లేకుంటే ఊరికే నేను కూడబెట్టుకొని ఉండడానికి కాదు. నన్ను మీరు గణపరచడానికి, నా మందిరాన్ని మీరు సన్మానించాలా, నా మందిరాన్ని గణపరచాలా. ఆ రోజు కుటుంబంలో మీరు మందిరానికి రావాలా, పిల్లల్ని ప్రోత్సహించాలా, భార్యను భక్తులను ప్రోత్సహించాలా. ఈరోజు ఆదివారము, ఈరోజు ప్రభు దినము, ఈరోజు పరిశుద్ధమైన దినము, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం ఒకరిని ప్రోత్సహించుకోవాలంట ప్రియుల. ఆ విధంగానే మనము ప్రియులరా దేవునికి ఇవ్వకుండా మన వర్క్లలో లేకపోతే మన పనుల్లో బిజీగా ఉండి, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని చేసుకుంటే అది మనకు అంత ఆశీర్వాదంగా ఉండదంట. ఎవరు ఒక ఆయన అంటుండే, ఒక మార్వాడి వాడు ఒకరోజు షాప్ బంద్ చేస్తే వాడికి 30,000 నష్టం. అట్లా 2 రోజులు బంద్ చేశాడు అనుకో 65,000 నష్టం. 3 రోజులకు 90,000, 4 రోజులకు 1,20,000, 5 రోజులకు 1,50,000, 6 రోజులకు 1,80,000, 7 రోజులకు ఆల్మోస్ట్ 2,10,000. సో వాడు మీరు ఒక వారం తర్వాత మళ్ళీ జరగవచ్చు, వాడికి లాభం రావచ్చు. కానీ ఈ 2,10,000 ఫర్ ఎవర్ ఈ లాస్ట్ కదా, ఇంకా ఎప్పుడు దాన్ని మాత్రం రికవర్ చేయలేదు. అలాగే మనం కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం లేకుంటే రావాల్సిన ఆశీర్వాదాలు రావట్లేదు. మళ్ళీ మరుసటి ఆదివారం రావచ్చు, మరి మరుసటి శనివారం రాజు మనం రావచ్చు, అది వేరు. కానీ ఆ రోజు రావాల్సిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నట్టే కదా. తప్పకుండా మనం ప్రియులరా పోగొట్టుకున్నట్టే. కొంతమంది నేను చిన్నప్పుడు విధానికి సాక్ష్యము వాళ్ళ వచ్చి సాక్ష్యం చెప్తూ, నా జీవితంలో ఒక్క ఆదివారం, ఒక్క ప్రభుదినం ముందు నేను డుమ్మా కొట్టలేదు, నాకు అది ఇంకా ఎంత మంచిగా అనిపించేదంటే. అలా మనం జీవితంలో ఒక్కటంగా సిన్సియర్గా చెప్పుకోవడానికి ఒకటి ఉండాలంట కదా. నేను ఒక్కరోజు కానీ ఆదివారం మిస్ కాలేదు, ప్రభుదినం నేను ఎప్పుడైనా డుమ్మా కొట్టలేదు, ఆ రోజు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు, ఆ రోజు నా ఫ్రెండ్స్ లేకపోతే నా స్నేహితులు వచ్చారని, లేకపోతే పెళ్ళిళ్ళని, పేరెంట్ అని, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్ళారని, కొడుకు దగ్గరికి వెళ్ళారని నేను డుమ్మాలు పట్టలేదు, ఆ రోజు దేవునికి ఇస్తాను అని మనంగా తీర్మానం చేసుకుని దేవునికి ఇచ్చినప్పుడు ఆశీర్వదం. ఇక్కడికి చక్కగా రాయబడింది, ఆ దినమందు నా పరిశుద్ధ దినం మీరు ఆచరించాలా, నా మందిరాన్ని మీరు గణపరచాలా, గౌరవించాలా, నేనే యెహోవా దేవుని. ఇంకొక మాట చెప్పాలంటే ఆ రోజు పని చేసుకోండి, ఆ రోజు సంపాదించుకోండి కదా. 7వ రోజు ఏం చేయాలి? మీరు నా సన్నిధికి, నా మందిరంలో, నా యొక్క పరిశుద్ధ మందిరాన్ని కదా ఏమంటే చక్కగా రాయబడ్డ
నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేనే యెహోవాను. ఆ దినము దేవుడికి ఇవ్వాలి. ఓకే, లేవియకాండం మళ్ళా 19వ అధ్యాయం 3వ వచనం చూసుకుందామా. లేవియకాండం, బుక్ ఆఫ్ లెవిటికస్ 19, 10 కమాండ్మెంట్స్ గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. 19:3 మేఘన చదువున్నాం. Everyone of you Yeah. shall revere his mother and his father, and keep my Sabbaths. I am the Lord your God. I keep my Sabbath. I am the Lord your God. మీలో ప్రతివాడు తన తల్లిని, తల్లికి, తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఏం చేయాలా? ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవా. తల్లిదండ్రులు గౌరవించాలా, తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలా, కానీ దాని పక్కన రాయబడ్డది నేను నియమించిన విశ్రాంతి దినములుగా మీరేం చేయాలంట? ఆచరించాలి. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. ఏంటి ప్రియులారా, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏంటి విశ్రాంతి దినము అంటే? ఒకేసారి మన మైండ్లో రావాల్సింది విశ్రాంతి దినం అంటే అందరం కలిసి మందిరానికి వెళ్ళి దేవుడిని, అది విశ్రాంతి. అది విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళకూడదు, ఉద్యోగానికి వెళ్ళకూడదు, ఆ పనికి ఈ పనికి వెళ్ళకూడదు, స్నేహితులు వచ్చారు బంధువులు వచ్చారని వెళ్ళకూడదు. మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించి అప్పుడు వెళ్ళిపోవాలా. అది అక్కడ దేవుడి వాక్యం. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు అని చెప్పి తర్వాత అంటాడు విశ్రాంతి దినం మీరు సన్మానించాలా, ఆచరించాలా. నేనే యెహోవాను. సో బీ సీరియస్. దాన్ని సీరియస్గా మీరు తీసుకోండి అని మాట. అదే 19వ అధ్యాయం 30వ వచనం చూసుకుందామండి. 19th chapter, book of Leviticus, 19th chapter, verse 30. Ani, little loudly. Thou shalt not defile, neither abandon the ways of him that is it has been pleased. ఓకే, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మళ్ళా ఏం చేయాలా? మన్నింపవలెను. నేను యెహోవాను. ప్రియుల మక్కలే, మళ్ళీ అక్కడ చూడండి, విశ్రాంతి దినమును మీరు ఆచరించి నా పరిశుద్ధ స్థలమును. ఇక్కడ పరిశుద్ధ స్థలం ఏంటి? దేవుని సన్నిధి. వెరీ నైస్. మరేమో అంటే విశ్రాంతి దినం మీరు ఆచరించి నా పరిశుద్ధ సన్నిధి మీరు సన్మానించాలా. అంటే ఆ దినాన్ని నేను మీకు ఎందుకు ఇచ్చాను? మేరీ కుటుంబంగా మందిరానికి వచ్చి నా మందిరాల్లో నన్ను ఆరాధించాలి. బిల్డింగ్ చూడడానికి కాదు కదా, కానీ బిల్డింగ్ చూడడానికి కాదు, నా మందిరం నన్ను ఆరాధించడానికి, నా వాక్యాన్ని వినడానికి, కుటుంబంగా వచ్చి నన్ను స్తుతించడానికి నేను ఆ దినాన్ని మీకు అనుగ్రహించాను. సో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రియురా, మీ దేవుడైన యెహోవాని మీరు గణపరచాలా, ఆయన విశ్రాంతి దినం మీరు మర్యాదించాలా, ఆ రోజు మీరు మందిరానికి రావాలా, దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా. మీ దేవుడైన యెహోవా నేను చెప్తున్నాను, మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఆ రోజు ఆ పనిని ఈ పనిని మీరు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, నాకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేవుడు అనుకుంటే ప్రియులరా మనల్ని ఆయన ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడికి మనం ఇష్టమైన జీవితం జీవించకుండా ఆయన మనం బాధ పెట్టామనుకుంటే ప్రియులరా, ఆయన మనల్ని ఆశీర్వదించుకుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ దీవెనలు మనకు రావు. తూర్పు నుండేను, పడమటి నుండేను, అరణ్యం నుండేను ప్రమోషన్ హెచ్చు కలగదు. యెహోవాయే ఒకరిని ఆశీర్వదించును, యెహోవానే ఒకరిని కిందికి త్రోసివేయను. ఒకరిని పైకి లేవెళ్తాలన్నా ఆయన్నే, ఒకరిని కిందికి త్రోసివేయాలన్నా ఆయన్నే. సో కాబట్టి మనకు ప్రమోషన్ వచ్చేది అమెరికా నుంచో, దుబాయ్ నుంచో, లేకపోతే కెనడా నుంచో, ఆస్ట్రేలియా నుంచి కాదంట ప్రియుల. మనకు ఆశీర్వాదాలు వచ్చేది ఎక్కడి నుంచి ఉంటా? యెహోవా నుండే వస్తుందంట. ప్రమోషన్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ అదర్ కంట్రీస్. ప్రమోషన్ విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దేవుడే ఒకరిని కింద పడేస్తాడంట అనుకుంటే దేవుడే ఒకరిని పైకి లేవనెత్తుతాడంట.
వన్స్ అగైన్ లెవిటికస్ లేవియ కాండము 23వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. లేవియ కాండం 23:3. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23. మిగిలిన చదువులను ఇంగ్లీష్ లో. 6 days Ah. shall work be done. Ah. And the 7th day is the Sabbath of solemn rest, a holy convocation. You shall do no work on it. It is the Sabbath of the Lord in all your dwellings. రైట్, నేను చదువుతాను 3వ వచనం. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయిననో చేయకూడదు. మీ సమస్త నివాసములో యందు అది యెహోవాకు నియమించిన విశ్రాంతి దినము. మళ్ళా ప్రియులారా అదే మాట దేవుడు ఇక్కడ అంటే మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ రోజు మందిరానికి రండి, నన్ను గణపరచండి, ఆ రోజు మీరు పని చేసుకోండి, ఆ రోజు మీరు సంపాదించుకోండి, ఆ రోజు మీరు ఏమైనా చేసుకోండి, 7వ రోజు నా మందిరానికి రండి అని కనీసం ఒక 20-30 రెఫరెన్సెస్ ఉన్నాయండి. ఆది కాండంలో అంటాడు, నిర్గమ కాండంలో అంటాడు, లేవియ కాండంలో అంటాడు, సంఖ్యాకాండంలో అంటాడు, మత్తయి సువార్తలు అంటాడు. సో మనమందరము సీరియస్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు మన న్యూ టెస్ట్మెంట్లో మనం ఎప్పుడు ఆరాధించాలా, న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. కానీ పాత నిబంధనల కాలంలో అంత సీరియస్గా వాళ్ళు వారము సబ్బత్ దినమందు 7వ దినమందు మీ దేవుడైన యెహోవాను మీరు సన్మానించాలా, మీ దేవుడైన యెహోవాను మీరు గణపరచాలా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం ప్రియులారా. ఓకే, 12వ వచనం 23వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ప్రియులారా. మూడవ వచనంలో మీరు ఆ పరమ అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము సారీ బ్రదర్ మేబీ ఐ థింక్ 15వ వచనము. మీరు విశ్రాంతి దినమునకు మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు. చాలండి. సో మీరు ఇక్కడ అల్టిమేట్ గా నేను ఆ వాక్యం మిస్ అయ్యాను. ఇక్కడ అల్టిమేట్ గా ప్రభు ఏమంటాడంటే విశ్రాంతి దినమున మీరు నా మందిరానికి రావాలా, కుటుంబంగా మీరు నా సన్నిధికి రావాలా, ఆ రోజు మీరు ఏ పని చేయాలి. రైట్, ఇప్పుడు మనం ఇంకొక వాక్యం తీసుకుందాం. ఒకవేళ విశ్రాంతి దినమందు మనము మందిరానికి వెళ్ళకుండా, ఇక్కడ మెయిన్ పాయింట్ మందిరానికి వెళ్ళాలి. మనకి ఇలాంటి నేర్పించబడి చాలా తక్కువ అక్కడ ప్రియులారా. సో మందిరానికి రావాలి, ఆ రోజు దేవునికి ఇవ్వాలి. ఆ రోజు పని చేసినాం కాబట్టి 7వ రోజు దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మందిరానికి రాకపోతే పాత నిబంధనలు ఏం జరిగేదంట చూద్దామండి. పాత నిబంధనలు ఏం జరిగేదో దయచేసి నిర్గమకాండము 15వ అధ్యాయము 35వ అధ్యాయం 2వ వచనం, క్షమించండి. నేను బుక్ ఆఫ్ ఎక్సడస్ 35:2 అని చదువున్నాను. బుక్ ఆఫ్ ఎక్సడస్ 35:2. You shall be put to death. చదవండి దేవదానం. 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము. చూడండి ప్రియులారా, 6 దినములు మీరు పని చేయవలెను, 7వ దినం మీరు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవాకు విశ్రాంతి
విశ్రాంతి దినము. అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతి వాడును పనిచేయ ప్రతి వాడును మరణ శిక్ష నందును. అమ్మా, ఏం శిక్ష నొందుతారంట? మరణ శిక్ష. మరణ శిక్ష. దేవుడు ప్రియులరా పాత నిబంధన కాలంలో ఎంత సీరియస్ ఉండేవాడంటే, ఆ రోజు మీరు పని చేసుకోండి, మీరు మీకు కావాల్సిన డ్యూటీ మీరు చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినము మీ దేవుడైన గౌరవపడి, ఆ రోజు ఎవరైనా పని చేస్తే అతడు ఏం చేయాలి? మరణ శిక్షను అతనికి విధించాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియులరా, నేను మిమ్మల్ని సృష్టించింది ఓకేనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవించదని కాదు. నేను చెప్పిన మాటకు వినండి, నాకు ఒక రోజు ఇవ్వండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, రేపు చనిపోతే మీరు వచ్చేది నా దగ్గరికే. దేవుడు అంటున్నాడు ప్రియులరా, ప్రతి ఒక్కరు దేవుడు ముందు లెక్క చెప్పాలి కదా ఒకరోజు చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఎవరు చూడట్లేదు అనుకుంటుండొచ్చు, నేను చూస్తున్నాను, ఒకరోజు మీరు నా దగ్గర రావాలా, లెక్క చెప్పాలా. రోగిలకు రాష్ట్ర పత్రికలో ఉంది, ప్రతి వాడు తన గురించి తాను లెక్క అప్పగింపవలను. ఆ సమయం వస్తుంది, a day will come, everybody have to give an account of himself to God. ఎందుకు రాలే మందిరానికి అని దేవుడు అడుగుతాడంట ప్రియులారా. అక్కడ తడబడి అయ్యో సారీ అనడం కంటే ఇప్పుడే మనం సీరియస్గా దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. అక్కడ ఎవరు తప్పించేవాడు ఉంటారా ప్రియులలో? దేవుడు తప్పకుండా ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటాడంట కదా సని. చాలా మటుకు మన ఇండియాలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎగ్జామ్స్ నేను సండేనే పెడతాను. మనకు 100 ఎగ్జామ్స్ రాస్తారు, ఒక్కదాంట్లో పాస్ కాదు. కారణం ఏంటి తెలుసా? దేవుడికి ఇవ్వాల్సిన సమయం లేదు, దేవుడికి ఇవ్వట్లేదు. నాకు తెలిసి మా తమ్ముడు ఒక 50 రాసిస్తాడండి సండే. మందిరానికి డుబ్బా కొట్టడము, ఒక్క దాంట్లో పాస్ కాలేదు, లాస్ట్కు ప్రైవేట్ జాబ్ చేసుకున్నాడు. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆదివారం దేవుని మేము మహిమపరచాలా అన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా తలుపు తెరవడా? గ్యారంటీ తెరుస్తాడు ప్రియులారా. ఎవరన్నా విశ్రాంతి దినం ముందు విశ్రాంతి తీసుకోకుండా, సబ్బత్ దినం ముందు విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళ పనులు చేసుకుంటే, లేకపోతే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నా మందిరానికి రాకుండా ఉంటే వాళ్ళను మరణ శిక్షను విధించాలి. ఎంత మరణ శిక్ష విధించేవారు రాడు ప్రియులారా. ప్రతి దేశంలో ఒక రకమైన శిక్షను విధిస్తారు. మన ఇండియాలో ఎవరైనా తప్పు చేస్తూ ఊరేస్తారు కదండి, హ్యాంగింగ్. అమెరికా సిస్టంలో ఎవరైనా తప్పు చేస్తుంటే చైర్ మీద కూర్చోబెడతారు, అని నిలవకుండా స్విచ్ ఆన్ చేస్తారు, షాప్ నుండి చచ్చిపోతారు. దుబాయ్లో ఎవరైనా తప్పు చేస్తే, దుబాయ్ సౌదీ అరేబియాలో ఓకే ఖడ్గం తీసుకుని తల నరికేస్తారు. రోమా దేశంలో ఎవరైనా తప్పు చేస్తే సిలువలో వేస్తారు. చైనా దేశంలో ఎవరైనా తప్పు చేస్తే గ్రౌండ్లో నిలబెట్టి రైఫల్తో షూట్ చేస్తారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఏదైనా మరణకరమైన తప్పు చేస్తే ఎలా చంపేవాళ్ళంట? స్టీఫెన్ ఎలా చంపారు? రాళ్ళతో కొట్టారు. ఆ స్త్రీ పాపంలో పట్టబడినందుకు అందరూ ఏం తెచ్చారంటే ఆమె కొట్టడానికి. వీళ్ళు పాపం చేయని వాడు మొదటి రాయి అంటే అందరూ వదిలేదు. సో రాళ్ళు కాలంలో పాత కాలంలో కామన్, రాళ్ళతో కొట్టారు. ఈ ఊరేనా దాన్ని కూడా ఒక సెకండ్లో అయిపోతుంది. ఈ షాక్ చైర్ షాకింగ్ ఒక సెకండ్లో అయిపోతుంది. కానీ రాళ్ళతో గుర్తుపడ్డారు అంత ఈజీగా కాదు. అంత తలంత వీడైతా బుక్ మీద రాయలు గుర్తుపోయి ఎంత క్లోజ్ చేసుకుంటా కానీ ఒక స్కూల్ ఫోర్స్ఫుల్ వస్తే పగిలిపోదా, పండ్లు పగిలిపోవా, కళ్ళు పోవా, చివరి నుంచి బ్లీడ్, తలంతా పగిలిపోతుంది. పాత నిబంధన కాలంలో దేవుడే చెప్పాడంట, వీళ్ళు నన్ను కనపరచట్లేదు, వీళ్ళు ఈ టైప్ చెప్తే వినరు. ఇంత ఇచ్చి, ఇంత ఆరోగ్యం ఇచ్చి, ఇంత భార్య భర్త పిల్లల నుంచి, ఇంత పొలం నుంచి, తిండి బట్ట అంత ఇచ్చి, అరే బాబు మీరు సాటర్డే రావచ్చు నా సన్నిధికి రండి,
ఆ రోజు విశ్రాంతి తీసుకుంటుంటే ఆ రోజుగా నేను పెద్ద డ్యూటీ పెట్టుకుని ఆ పని చెప్పి ఈ పని చెప్పి ఆ సాగులు చెప్పి ఈ సాగులు చెప్పి తప్పించుకుంటే దేవుడు ముందు రోజు నిలబడాలి కదా. ఆ రోజు ఎవరి సాగు మదర్ రారు, ఫాదర్ రారు, అన్న రారు, తమ్ముడు రారు, తల్లిదండ్రులు రారు, ఎవరి పాపకు వాళ్ళే లెక్కించాలి. ఇంకొక వాక్యం తీసుకున్నాం ప్రియులరా. 31వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమకాండము 31:14. రైట్, వేగన చదువు. You shall keep the Sabbath, therefore, for it is holy to you. Everyone who profanes it shall surely be put to death. Everyone who profanes it, he shall be put to death. Sister, చదవండి సిస్టర్. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను. విశ్రాంతి దినం మీరు ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధం. ఆదివారమా లేకపోతే శనివారం? దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. వాడు ఆ ప్రజల మధ్య నివసించడానికి యోగ్యుడు కాడు, అర్హుడు కాడు. వీడికి దేవుని యొక్క విలువలు తెలియదు, దేవుని వాక్యం యొక్క విలువలు తెలియదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను మీరిన వాళ్ళంతా ఏం చేసినట్ట? పరిమళ పాపం చేసినట్టంట. ఆ రోజు పని చేసుకోండి, తినండి, డ్యూటీకి వెళ్ళండి, ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళండి, చుట్టాలింటికి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, ఫంక్షన్లకు వెళ్ళండి. 7వ రోజు దేవుడికి ఇవ్వండి. ఎవరన్నా పిలిస్తే లేదంటే మేము ఆదివారం ప్రేయర్కి వెళ్ళాలా, మేము సండే దేవుడిని ఆరాధించాలా, మందిరానికి వెళ్ళాలా, అది అయిపోయిన తర్వాత వస్తే రావచ్చేమో కానీ నేను రానని చెప్పి మన ప్రియులు మనకు తీర్మానం తీసుకోవాలి. అంతగాని మనకు నిర్ణయం తీసుకునే ధైర్యం లేకపోతే బైబిల్ లేపు రాయబడింది, నరకానికి వెళ్ళే వాళ్ళని ఫస్ట్ ఎవరు ఉంటారంట? పిరికివారు. ఎవరంట? పిరికివారు. చెప్పలేరు, ఏమని అనుకుంటారు అని చెప్పి భయపడుకుంటూ మందిరాన్ని తుమ్మాలు కొట్టి ఫంక్షన్లకు వెళ్ళరు. ఫంక్షన్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు దేవుడి వాక్యంలో. వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలా. మా చుట్టాలు పిలిచారు, మా ఫ్రెండ్స్ పిలిచారు, లంచ్ పిలిచారు, డిన్నర్ పిలిచారు, వెళ్ళండి. కానీ మందిరానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రార్థనకు రండి. 2 వాక్యాలలో రాయబడింది. ఆ రోజు ఆ దినాన్ని గౌరవించకుండా, ఆచరించకుండా, దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దేవుడి మందిరానికి రాకుండా మనం ఏదైనా సాకులు చెప్తే వాడు ఆ ప్రజల నుండి కొట్టివేయబడతాడు. వాళ్ళ ప్రజల మధ్య నివసించడానికి యోగ్యుడు కాదు, కొట్టివేయబడతాడంటే రిక్లర్గా వారిని చంపేయాల. పరిశుద్ధ దినము, సబ్బత్ దినము, 7వ దినము. సరే, పోయినసారి మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి విశ్రాంతి దినమందు కట్టెలు ఏర్పడానికి వెళ్ళాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో వీళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ దేశం కానాన్ అనేవారు. అక్కడికి ప్రయాణం చేసేవాడు. వీళ్ళకి ఫుడ్ ఎక్కడిది? ప్రతిరోజు దేవుడు మన్నాను పంపించేవాడు. షీలా 40 years దేవుడు వీళ్ళకి పరలోకం నుండి తెల్ల అది కొత్తిమీర ధనియాలు మాత్రం ఉంటుందంట. మన్నా అనేది ఏంజల్స్, దూతలు తినే ఆహారం అంటారు. This is the food which angels eat. సో అంతమంది దేవుడు పరలోకం నుండి మన్నాను పంపించేవాడు. వీళ్ళ పని ఏంటి? మరి అమ్మా తినాలా, నీళ్ళు ఇచ్చేవాడు, తాగాల, రెస్ట్ తీసుకోవాలా, ముందుకెళ్ళాలి. సో అక్కడ ఏం చేశాడంట? రోజు మన్నానా అని చెప్పి ఏదో వండుకుందాం అని చెప్పి కట్టెలు ఎరుకుపోయాడు. అంటే ఇతనికి దేవుడిచ్చే మన్నాతో ఇలా హ్యాపీగా లేడు. ఇండైరెక్ట్ గా దేవుడి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంటి ప్రభు రోజు ఇదేనా, రోజు సమోసాలేనా? కదా. సో వీళ్ళు యాక్చువల్గా పరలోకం నుండి ఫ్రీగా వస్తున్నప్పుడు తిని తాగి ముందుకు వెళ్ళకుండా ఇతడు ఏం చేశాడంట? ఏదో వండుకుందామని చెప్పి కట్టెలు ఏరుకుంటా ఉంటాడంట. కొంతమంది ఆయన చూసి పట్టుకుని వచ్చారంట. సిస్టర్ మోషే దగ్గరికి తెచ్చారంట.
అప్పుడు మోషే ఏం చేశాడు చూద్దామా. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 15th చాప్టర్. నిర్గమకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు చదవండి. దేవదనం మీరు చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 30 ఏమండి ఒక్క నిమిషం. మేబీ 25 చూడండి. 25 32 ఉందా? ఒక నిమిషం. 25 I'll tell you 1 minute అండి. I'm sorry, maybe Exodus chapter. I'm really sorry. Numbers అండి. సంఖ్యాకాండము 15:30. సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్ ఉందా దేవా? చదవండి గట్టిగా, అందరు గమనించండి. దేవదనం చదువుతున్నారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకొని చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. ప్రియులారా ఇక్కడ గమనించండి. ఒకడు ఏ రోజున అంటే ఆదివారం అనుకోండి కదా సిస్టర్. ఆదివారం నాడు విశ్రాంతి దినం ముందు శీల పరలోకం నుంచి వచ్చే మన్నాన్ని తిని హ్యాపీగా ఉండకుండా ఈయన ఏదో వండుకోవాలని చెప్పి కట్టెలు ఏరుకుంటా ఉంటే కొంతమంది వారిని పట్టుకొని డైరెక్ట్ పట్టుకునే తెచ్చారండి దగ్గరికి. మోషే అహరోను అందరు పెద్దల దగ్గరికి తెచ్చారు. ఓకే, వారికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. సో ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు జైల్లో పెట్టారు. కావాలంటే ఒక చిన్న టెంట్ వేసి ఒక 4 ఆయన కాపలు. ఓకే, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నందవలెను. సర్వ సమాజము పాలు వెలుపుల రాళ్లతో వారిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలకు వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని సావగొట్టారు. విన్నారా ఎంత భయంతో? మీరు అర్థమైందా? కట్టలు ఏరుకుంటున్నాడు ఏదో పట్టుకుందామని చెప్పి. సో కొంతమంది పట్టుకొని వచ్చారు. పట్టుకొని మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఆహారం దగ్గర అందరి దగ్గర, అయ్యా ఇదిగో విశ్రాంతి దినం పరిశుద్ధమైంది, ఆ రోజు ఏ పని చేయకూడదు. వీడు కట్టలు ఏరుకుంటున్నాడు, అయ్యా ఏదో వండుకుందామని చెప్పి పరలోకం నుంచి మన్నాన్ని ఇస్తుంటే దానికి తృప్తి పొందకుండా ఓకే వండుకుందామని చెప్పి కట్టలు ఏరుకుంటున్నాడని ఆయన తెచ్చారు. సరే, ఇంకా దాన్ని ఏం చేయాలా? ఇంతవరకు అలాంటి కేసెస్ రాలే. ఫస్ట్ కేసు ఇది. ఏం చేయాలని వాళ్ళు కొద్దిగా జైల్లో పెట్టినట్టు పెట్టి ఒక 4-5 రోజులు కొద్దిగా వీళ్ళు ఆలోచించారంట. అప్పుడు మోషే ప్రార్థన చేసి దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇతడు నా దినాన్ని, పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరిచాడు కాబట్టి ఇతను రాళ్లతో చావ ఉంటాడు. లాస్ట్కు అతనికి బయటికి తెచ్చే సిస్టర్ అందరు రాళ్ళు. Anybody on Saturday
if they don't rest, if they don't come to the house of the Lord, if they don't respect God and worship God, if they do any work, they will be put to death. They should be stoned to death. 6 days they should work. 7th day they should not work. Along with the family, they should come to the house of the Lord. They should worship the Lord. They should listen God's word. They should give importance for meditation, for prayer, for God. It is God who created them. దేవుడు వాళ్ళని సృష్టించింది. దేవుడు మిమ్మల్ని చేసి, దేవుడు మనల్ని చేశాడు. మనం పని చేసుకోవచ్చు. 7వ రోజు మాత్రము దేవుడికి ఇవ్వాలా, కుటుంబంగా రావాలా. అది క్రియరా పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట. 6 రోజులు మీరు పని చేయాలా. 7వ దినము విశ్రాంతి దినమందు, సబ్బత్ దినమందు అది పరిశుద్ధమైన, దాన్ని గౌరవించండి. మీ దేవుడైన యెహోవాకు నేను 6 రోజులు పని చేశాను, 7వ రోజు నేను విశ్రాంతి తీసుకున్నాను. మీరు కానీ 7 రోజులు పని చేసుకుని 6 రోజులు పని చేసుకుని 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. నన్ను గణపరచండి. నన్ను గణపరచుకుంటే వాళ్ళని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి, ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ప్రజలందరికీ భయం అవుతుంది కదా రాళ్ళతో కొట్టి చంపినప్పుడు. అటువంటి భయం అవుతుంది. ఫస్ట్ కేసు అంట. ఒకరోజు యేసుక్రీస్తు విశ్రాంతి దినమందు ఒక ఊచ చేయగల వారిని స్వస్థపరిచాడంట. అటు బాగాయని చెప్పి సంతోషించకుండా అందరూ పరిశీలన శాస్త్రులు 7వ దినం సబ్బత్ దినమందు ఎందుకు స్వస్థపరచాలని చెప్పి ఆయన మీద ఆల్మోస్ట్ ఆయన సంపదమని వాళ్ళు గుర్తుకొచ్చారంటే అంత సృష్టి ఉండేవారు. రైట్. ఇప్పుడు మనము ఆ పాత నిబంధన కాలంలో లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంట? కొత్త నిబంధన. యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి మనం ఎప్పుడు ఆరాధించాలా? శని, ఆదివారం ఆరాధించాలి. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ అప్లై కాకపోవచ్చు, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఆదివారం దేవుడికి చేయాల్సిన సమయం, అది దేవుడి దినం. మనం చాలా సిక్ అయి లేవలేక, జ్వరంతో ఉండి నడవలేక, అలాంటి పరిస్థితుల్లో మనం మందిరానికి రాకపోవచ్చు. కానీ తక్కిన ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం మందిరానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ పాత నిబంధన ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము అదే రూల్స్ మనం న్యూ టెస్టిమెంట్లో మనం ప్రవర్తిస్తే, లేకపోతే వాటిని మనం ఫాలో అయితే ఎంత మంచిగా ఉంటుంది ప్రియులారా. దేవుడు పాత నిబంధనలు అంత సీరియస్గా ఉన్నాడు కదా, కొత్త నిబంధనలు అంత సీరియస్గా వెళ్ళాడని అనుకోవద్దు ప్రియులారా. రాళ్ళతో కొట్టకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు మనల్ని అడుగుతాడు, బాబు నేను నీకు సంవత్సరానికి 52 వారాలు ఇచ్చాను, ఈ 52 వారాల్లో నాకు ఎన్ని వారాలు ఇచ్చావు? నాకు ఎన్ని సమయం, ఎంత సమయం ఇచ్చావు? నా మందిరానికి వచ్చావా? లేకపోతే ఫ్రెండ్స్ అనేవో, లేకపోతే ఎగ్జామ్ అనేవో, పెళ్ళేనో కదా, చుట్టాలు, రిలేటివ్స్, ఆ ఫ్రెండ్స్ వచ్చారు, ఈ ఫ్రెండ్స్ అని మందిరానికి దుమ్మ కొట్టామా? దేవుడు తప్పకుండా అడుగుతాడు ప్రియుడు. ఇంకా మనం ఏం చెప్పుకుంటాం అది మన ఇష్టం. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కాదు, నేను ఏ పార్టీ వాడను, నేను మీలాంటి మనుషులు ఎక్కడ సిస్టం. కానీ మనం దేవుడికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ దినాన్ని దేవుడిని మనం గణపరచాలి, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యేసు ప్రభు ఎందుకు మనం ఆదివారం పుడతాము, ఎందుకు మనం ఆదివారం మందిరానికి వస్తామంటే, యేసు ప్రభు మరణం నుంచి లేచిన రోజు, ఆయన చంపిన తర్వాత ఆయన 3వ దినం లేచాడు కదా. ఏ రోజు ఉంటుంది? తీయండి ఒకసారి మత్తయి సువార్త, మాథ్యూస్ చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. శ్రీలేఖ గారు చదవండి. అది ఇంగ్లీష్ చదువుకుంటా. Matthew chapter 28 verse 1. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియను వేరొక మరియను సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు ఇంత పరలోకం నుండి దిగివచ్చి రాయి పెగిలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ భూత స్వరూపము మెరుపు చదువునా?
the first day of the week, after the Sabbath. సబ్బత్ దాటిన తర్వాత ఆదివారం నాడు మగ్దలేని మరియా ఇంకొక మరియా సమాధి దగ్గరికి వచ్చారంట. ఎవరు సమాధి దగ్గరికి? యేసుక్రీస్తును పాతిపెట్ట సమాధి దగ్గరికి వస్తే అక్కడ సమాధిలో యేసుప్రభు లేడంట. సమాధి రాయి పక్కకి జరపబడి ఆ సమాధి రాయి మీద ఒక దేవదూత తెల్లని వస్త్రం ధరించుకొని కూర్చున్నాడు. ఈ మగ్దలేని మరియా ఏమనుకున్నది? ఈయన గార్డెనరు ఆడ తోట మాలి అని చెప్పి, అయ్యా అయ్యా మా ప్రభు ఇక్కడ ఉండాలి కదా, నువ్వేమన్నా ఆయన బాడీని ఎక్కడికైనా తీసుకెళ్ళావా? ఈమెకు తెలియదు ఆయన దేవదూత అని. అప్పుడు ఆ దూత అంటాడు, యేసు ప్రభు ఇక్కడ లేడమ్మా, ఆయన చెప్పి ఆయన మూడుదరం లేచాడు. మార్కు సువార్త నెక్స్ట్ బుక్ 16 verse 1 and 2. మేఘన ఇంగ్లీష్ చదువునా? మార్క్స్ గాస్పెల్ loudly. Now, when the Sabbath was passed, Mary Magdalene and Mary, the mother of James, and Salome bought spices that they might come and anoint him. Very early in the morning, on the first day of the week, On the first day of the week, they came to the tomb. దేవదం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మరలా అదే మాట అంటాడు. విశ్రాంతి దినం ఏ రోజు సిస్టర్? ఆ రోజులలో శనివారం దాటిన తర్వాత ఏమొస్తుంది? విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున, ప్రాబ్లీ 5 o'clock 6 o'clock తెల్లవారుజామున, ఎర్లీ మార్నింగ్ ఆన్ ద డౌన్ ఆఫ్ ద డే. చదవండి దేవా. మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెందల కడన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా. ఎప్పుడు వచ్చారంట మరేమా? ఆదివారం నాడు వచ్చారు. ఏ రోజు దాటిన తర్వాత? విశ్రాంతి దినం గడిచిన తర్వాత మీరు ఆదివారం నాడు వాళ్ళు దేవుని యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్తలో మత్తయి రాస్తాడు ఆదివారం. మార్కు సువార్తలో మార్కు రాస్తాడు ఆదివారం. ఇప్పుడు లూకా ఏం రాస్తున్నాడు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం చదువునా అని 24 verse 1. Luke's Gospel, next book. Now on the first day of the week, very early in the morning, he came unto his temple, bringing the spices they had prepared as certain others with him. Right, sister, తెలుగులో లూకా సువార్త 24. ఆదివారమున తెల్లవారుచుండగా మరలా ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. చాలు. లూకా సువార్తలనే లూకా అదే రాస్తున్నాడు ప్రియులారా. వీళ్ళందరూ యేసుక్రీస్తుతో ఉన్నవాళ్ళు కాబట్టి ఒక మత్తయి సువార్త అదే రాస్తున్నాడు, లూకా మార్కు అదే రాస్తున్నాడు, లూకా అదే రాస్తున్నాడు, యోహాను సువార్తలు కానీ అదే రాస్తాడు. 4 సువార్తలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 verse 1 అన్న. Now on the first day of the week, Mary Magdalene. who is again what is the first day of the week? Sunday. Okay, దేవదనం. ఆదివారమున ఇక్కడ చీకటిగా ఉన్నప్పుడు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడనే సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడినట్టు చూసాను. చూడండి ప్రియులారా, మరలా తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆదివారం మగ్దలేని మరియా వచ్చారు. సో ప్రియులారా, దీన్ని బట్టి నలుగురు ఒకే మాట చెప్పారంటే అది సత్యం. బైబిల్లో రాయబడింది ఏదన్నా ఒక సత్యము స్థిరపడాలా, స్ట్రాంగ్గా ఉండాలంటే ముగ్గురు లేకపోతే నలుగురు సాక్ష్యం చెప్పాలి, అప్పుడు కానీ అది కరెక్ట్. ఎగ్జాంపుల్, నేను సిస్టర్ గారిని తిట్టాను, ఏం సాక్ష్యం? దేవదనం, ప్రతాప్ అండ్ ధీరజు, పరిమళ, ఈ లవ్లు అవునయ్యా నేను చూశాను బ్రదర్ ఆయన తిట్టడం, ఈ నలుగురు సాక్ష్యం చెప్తే అది సత్యం. అలా నలుగురు సాక్ష్యం చెప్పారంటే ఇక్కడ
ఆయన ఎప్పుడు లేచాడని ఆదివారం లేచాడు. అబద్ధం ఒక్కళ్ళన్నా అబద్ధం చెప్పి ఒక్కళ్ళన్నా అది కాదు అని అంటే మనం కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ నలుగురు చెప్పారు ఏ రోజంతా ఆయన లేచింది ఆదివారం. పెద్దల కాడం ఇంకా తెల్లగా చీకటిగా ఉన్నప్పుడే. రైట్. సో యేసు ప్రభు 3వ దినం ఆదివారం లేచాడు కాబట్టి క్రైస్తవులుగా మనము ఆదివారం దేవుడిని స్తుతిస్తాం. ఇప్పుడు సాటర్డే కాదు మనకు న్యూ టెస్ట్మెంట్లో సాటర్డే. ఎందుకు ఇప్పుడు నేను చేయట్లేదు. బైబిల్లో దేవుని భక్తులు ఆదివారం కూడేవారు, మందిరానికి వచ్చేవారు. చూద్దాం కొన్ని వాక్యాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ మేఘన చదువు చాప్టర్ 20 verse 7. Now on the first day of the week, when the disciples came together to break bread, Paul, ready to depart the next day, spoke to them and continued his message unto the men. Right, sister, మీరు చదవండి sister. ఆదివారమున మేమందరం రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ. సో ఇక్కడ ప్రియులారా శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు నమ్ముకొని యేసు ప్రభు టీచింగ్స్ అన్ని నేర్చుకుంటూ వీళ్ళు ఎప్పుడు గ్యాదర్ అవుతున్నారంటే రొట్టె విరుచడానికి ఆదివారం. On the first day of the week, on Sunday, we all gathered to break the bread. అంటే మనం ప్రభురాత్రి వల్ల తీసుకుంటాం కదా, ఆ రొట్టె తీసుకోవడానికి ఎప్పుడు గ్యాదర్ అయ్యారు సంఘాలు? ఆదివారం. ఒక ప్రూఫ్ అంటే శిష్యులు గ్యాదరింగ్ అంతా న్యూ టెస్ట్మెంట్ లో ఎప్పుడంట? ఇంకొక ప్రూఫ్ వాళ్ళు ఆదివారం గ్యాదర్ అవుతారన్న వాటికి అపోస్తుల కార్యములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16. First Corinthians chapter 16 verse 1 and 2. Yes, Sadhurana? Now for example, correction of the sins. I have given order to the churches of Philippi, even so upon first day of the week. On the first day of the week, Every one of you lay by him and store as far as prospered him, and here we Right. know Galilee here. right. Advait పరిశుద్ధుల కొరకైనా ఇక్కడ చందా గురించి చెప్తున్నాడు పరిమళ. పరిశుద్ధుల కొరకైనా కానుక విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లున కొలది తన ఎంత కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రియులు ఇక్కడ గమనించండి, పౌలు అంటాడు నేను వచ్చినప్పుడు కాకుండా పరిశుద్ధుల కంటే దేవుని సేవకులకు మీరు కానుక ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి మీరేం చేయండి, మీరు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న సొమ్మును కొద్దిగా మీరు వర్ధిల్లున కొలది కొద్దిగా సొమ్మును దాచిపెట్టుకుని ఉంటారు కదా, అది ఎప్పుడు తేవాలి మందిరానికి? అది అక్కడ అర్థం అండి. సోమవారం సంపాదించుండ్రు దాంట్లో కొద్దిగా తీసి పెట్టాలి. ఆ రోజుల్లో డైలీ వేజెస్, రోజు కూలీ అండి. మనకి ఇప్పుడు నెలకు ఒకసారి కదా చూస్తాం, ఆ రోజుల్లో వీక్లీ, అది డైలీ. అమెరికాలో ఇప్పుడంతా వీక్లీ, అప్పట్లో డైలీ. ఇప్పుడు మనకు హైదరాబాద్ దగ్గర డైలీ వేజెస్ కొంతమంది కదా, డైలీ ఇప్పుడు డైలీ కూలీ 700 రూపాయలు అనమాట. కానీ మీరు ఆ వారం అంతా ఏమేమి సంపాదించారో ఒకే ఫార్ సోమవారం ఒక 1000 రూపాయలు వచ్చింది, ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మంగళవారం ఒక 500 వచ్చింది, ఒక 50 రూపాయలు తీసుకెళ్ళి. బుధవారం నాడు ఒక 5000 వచ్చింది, ఎంత తీసుకున్నాము?
500 తీసుకున్నాం. అట్టా వారమంతా మీరు సంపాదించిన దాంట్లో మీరు వర్ధిల్లిన కొలది అదంతా కూడబెట్టి ఆదివారం నాడు మీరు కూడి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఆ కానుక డబ్బలు వేయండి. కానుక డబ్బలు ఎక్కడుంది? అక్కడ యేసుక్రీస్తు ఒకరోజు మందిరం దగ్గర నిలబడుతున్నప్పుడు అందరూ వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ఇస్తే ఒక విధవరాలు ఎంత ఇచ్చాడంట? 2 కానుకలు. ఎక్కడ వేసిందంట? కానుక డబ్బలు వేసిందంట. ప్రియులరా, ఎందుకు కానుక డబ్బలు వేయాలంటే మనం ఇచ్చింది ఎవరు చూడకూడదు, ఎవరు నిలవకూడదు. మనం మన కానుక ఇచ్చినప్పుడు చేతిలో ముడుచుకొని ఇస్తాం. మనం కవర్ మీద రాయకూడదు మన పేరు. సైమన్ 500 కదా ప్రియులరా. మనం దేవుని సేవకి ఇచ్చిన ఈతలకు ఇచ్చిన యేసుప్రభు అంటాడు, మీ కుడి చేయించింది మీ ఎడం చేయి తెలవకూడదు. అంత సీక్రెట్గా ఇవ్వండి, మీ బూర ఊదుకోవద్దు. నేను మందిరానికి అందించిన మనం దేవుని సేవకు దేవుని పనికి కానుక ఇస్తే ప్రియులరా, అది కానుక మన చేతిలో ఉన్నంత అది ఒక్కసారి మన చేతిలో నుంచి కానుక డబ్బాకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మన సొంతది కాదు. మీరు ఏం చేశారు కానుక అని మనం అడగాల్సిన అధికారం మనకి లేదు. కొన్ని సంఘాలలో మేము ఇచ్చే కానుకలతో మీరు బతుకుతున్నారు అని చెప్పి పాస్టర్లు పట్టుకుని వాళ్ళు తిడుతుంటారు. అది పెద్ద పాపం. మీరు ఇవ్వద్దు అంటే అదే మాట్లాడచ్చా? నేను ఇక్కడ ఒక గ్రామంలో నేను సేవ చేసేవాడిని కదా, దాంట్లో ఒక బ్రదరు మేము ఇచ్చే కానుకలతో నువ్వు బతుకుతున్నావు, ఆయన అప్పట్లో ఒక 500 ఇచ్చేవాడు. దాంతో బతుకుతున్నాం. ఏం సని అలా మనం అనొచ్చా? మనం ఇవ్వకుంటే డోంట్ గివ్. నువ్వు దేవుడు సేవ నాకు ఇస్తున్నారా? ఇక్కడ కూర్చున్న వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చేది కానుక నాకా? సంఘం నడవాలి కదా, దీనికి రెంట్ కావాలి కదా, కరెంట్ బిల్ ఇవ్వాలి కదా, మీకు మేము అవైలబుల్గా సేవ చేయాలి కదా, రేపు మీకు పెళ్ళిళ్ళు చేయాలి కదా, రేపు చావులైతే మీకు మేము సమాధులు చేయాలి కదా, వాక్యం చెప్పాలి కదా, వాక్యం మీకు తెలపాలి కదా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. మనం సంపాదించిన దాంట్లో మనం దేవునికి ఇవ్వకుండా అది కానీ మనం దాచిపెట్టుకొని అది కానీ మనం తిని దేవుని మనం మోసపరిచినట్టు కాదా? బైబిల్లో ఉంది, 10వ భాగం ఇవ్వనివ్వడంతో దొంగలంట. ఎవరంటండి? దొంగలంట. మనం సంపాదించుకుంది ఇవ్వకపోతే వాళ్ళంతా దొంగలంట. దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు అంటాడు? నేను చెప్పే మాట కాదు, ఉందా కదా మరాఠీలో, కానుక 10వ భాగం ఇవ్వని వాళ్ళంతా నా యొద్ద వెలించుచున్నారు. సో ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు వారమంతా సంపాదించి కూడబెట్టి ఎప్పుడు వచ్చి ఇవ్వాలా? ఆదివారం. ఆ రోజుల్లో గూగుల్ పే, ఫోన్పే లేవు కాబట్టి వారానికి ఒకసారి వచ్చేవారు కాబట్టి అప్పుడు ఇప్పుడు మనకు గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి కాబట్టి నథింగ్ రాంగ్. కానీ ప్రియులారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు సంపాదించింది నీకు వచ్చిన ఇన్కంలో దేవుడికి నువ్వు ఇచ్చేది మర్చిపోవద్దు, మోసం చేసుకోవద్దు. నువ్వు మోసం చేసుకుంటున్నావు కదా ప్రియులారా. మనం దేవుడు సేవకు వచ్చినప్పుడు బైబిల్ ఏం రాయబడింది? ఇప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడును. Give and it shall be given unto you. Honey, when we give for God's work, God will give us more and more. కదా ప్రియులారా. ఒకరోజు ఇక్కడ లాలగూడలో నేను పెళ్ళైన కొత్తలో ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళేవాడు. ఆవిడ రిటైర్ అయిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు చర్చ్ బాక్స్లో వేసిందంట పరిమళం. 1 సంవత్సరం తర్వాత పాస్టర్ దగ్గర పోయి నా 2 లక్షలు దాకి ఆయన, నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నాకు 2 లక్షలు? నేను వచ్చి కాంత డబ్బులు వేసినా కదా.
కదా దేవుతారు. రైట్. సో ప్రియులారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము దేవుడికి ఇచ్చినప్పుడు హృదయపూర్వకంగా సంతోషంగా, బైబిల్ రాయబడింది సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడంటారు. గాడ్ గివ్స్ cheerful word. దుఃఖంతో, బాధతో అలాంటి వాళ్ళు ఇవ్వకుండా ఉండడం మంచిది కదా ప్రియులారా. పౌలు అంటాడు, ఆదివారం నాడు మీరు కూడి వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు స్పెషల్గా చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీరు వచ్చినప్పుడు తెచ్చి కానుక డబ్బులో వేయండి. అది ఎవరికి వెళ్తుంది? దేవుని సేవకు. సో ప్రియులారా, ఎప్పుడు గ్యాదర్ అయ్యేవాళ్ళంటే వీళ్ళు న్యూ టెస్టిమెంట్ ప్రకారము ఆదివారం నాడు. అది వాట్ మై పాయింట్? In the Old Testament, when they used to gather for prayer, Saturday. But in the New Testament, since Jesus rose on Sunday, so we all gather on Sunday. Kada brother? వీళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయ్యారంట? ఆదివారము మేమందరము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంది. అంటే వాళ్ళందరూ ఆదివారం కూడి రొట్టె విరుచుతూ దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని వినేవారు. ఒక గ్రూప్ ఉందండి మన ప్రపంచంలో, సెవెంత్ డే అడ్వెంటిస్ట్. వాళ్ళు మాత్రమే సాటర్డే గ్యాదర్ అవుతారు. వాళ్ళు ఇప్పటికీ ఓల్డ్ టెస్టిమెంట్ స్టాండర్డ్ సాటర్డే పరిశుద్ధమైన దినము. ఇప్పటికి యూదులు, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడండి, ఆ రోజు బైబిల్ ఏముందంటే, ఆ రోజు నీ దాసి అయినను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ పని మనుషులు కానీ ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు. ఇజ్రాయెల్ దేశంలో ఫ్రైడే నైట్ మొత్తం పని చేసుకుంటారంట బ్రదర్. అన్ని పనులు సాటర్డే, ఈవెన్ సండే కానీ వాళ్ళు సాటర్డే స్విచ్ బటన్ కానీ వేయరంట. వాళ్ళు ఈవెన్ వాళ్ళు లిఫ్ట్లో కానీ ఎక్కారంట. ఎందుకంటే లిఫ్ట్లో ఎక్కితే వాళ్ళ బటన్ అలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంట. మొత్తం సాటర్డే ఫ్రైడే నైట్ అన్ని చేసుకుని వాళ్ళు ప్రేయర్ కూర్చుంటారంట. కూర్చొని ఆ రోజంతా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని సాటర్డే సండే మార్నింగ్ వరకు వాళ్ళు దేవుడికి పాడుతారు. ఇప్పుడు ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని మన బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ పక్కలో ఉందండి. సో వాళ్ళ టీచింగ్స్ బాగానే ఉంటాయి, కానీ అదొక్క రోజు అదొక్కటే సాటర్డే మనం దేవుడిని స్తుతించాలా అనేది వాళ్ళు. కానీ మనకు యేసుప్రభు ఆదివారం లేచాడు కాబట్టి, సిన్స్ జీసస్ రోజ్ ఆన్ సండే, సో వీ గ్యాదర్ ఆన్ సండే. మనం వాళ్ళని తప్పు పట్టట్లేదు ప్రియులారా. వాళ్ళు సాటర్డే గ్యాదర్ అవుతున్నారు, వాళ్ళు పాపరని మనం అనకూడదు. ముస్లిమ్స్ వాళ్ళు ఫ్రైడే గ్యాదర్ అవుతారు కదండి. కానీ మనిషికి ఒకరోజు బ్రేక్ ఉండాలంటండి. పదే పని చేసుకుంటూ రొటీన్గా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అలా చేసుకుంటూ ఉంటే మనిషి జీవితంలో విశ్వస్తుందంట, బోర్ వచ్చేస్తుందంట. లైఫ్ ఒక 20-30 సంవత్సరాలు పిచ్చి లేచిపోతుందంట. అదే జాబ్, అదే తిండి, అదే డబ్బు 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 డబ్బు. ఒక పీస్ఫుల్ భార్య పిల్లలతో సమయం లేదు, తల్లిదండ్రులతో సమయం లేదు, మందిరానికి వచ్చేది లేదు. ఎప్పుడు చూసినా డబ్బులు, ఎప్పుడు చూసినా బిజినెస్, ఎప్పుడు చూసినా జాబ్, ఎప్పుడు చూసినా స్టడీస్, ఎప్పుడు వీటిలో ఉండి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారంట పిల్లల. ప్రసంగిలో రాయబడ్డది. సో టుడేస్ మెసేజ్ ఏంటంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 దినములు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు నీ భార్య, నీ భర్త, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి, నీ దాసుడు, నీ గొర్రె, నీ మేక, నీ ఆవు ఏ పని చేయకూడదు. అవి ఇంట్లోనే ఉండాలా. మన సర్వెంట్ సాటర్డే సండే అమ్మా ఒకరోజు నువ్వు లీవ్ తీసుకో. మేము మేరీకి చాలాసార్లు చెప్తాం, మేరీ నువ్వు సండే రావద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆమె వాలంటీర్గా వస్తుంది. కానీ ఆ రోజు మనం చేయకూడదు. మన సర్వెంట్ బా నువ్వు ఈరోజు నువ్వు ఈరోజు వద్దలేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు నీ భర్త మంచిగా రెస్ట్ తీసుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆరాధించండి.
మనం విశ్రాంతి తీసుకొని మన పని మనుషులను మనం ఏడిపించి వాళ్ళని బాగా ఎన్నో కష్టపెట్టి పనికి రాకపోతే జీతం కట్ చేసి కదా అలా మనం చేయకూడదంట. బైబిల్ ఉంది, ఈ దాసుడు కదా సిస్టర్, నీ కుమార్తె, నీ కుమారుడు, యువర్ సన్, యువర్ డాటర్, యువర్ సర్వెంట్, యువర్ మేడ్ సర్వెంట్, nobody should work. You should give rest to the Lord, to yourself. Go to the church, worship the Lord, listen God's word, go with the family. చర్చ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా బయటకు హోటల్కో లేకుంటే ఏదైనా అట ఒక ఎగ్జిబిషన్స్లో లేకుంటే ఏంటి, నథింగ్ రాంగ్, అలాంటివి చేసుకోవచ్చు. కానీ సండే మార్నింగ్ ఫస్ట్ దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నంత అదే ఫ్యామిలీగా ఎంజాయ్ కదా. పర్టికులర్ భార్య భర్త పిల్లలు ఎప్పుడు డ్యూటీ అనుకుంటా చేసుకోవద్దని అర్థం కదా. మనం పోయి చూసుకున్నాం కదా, శనివారం నాడు పరిశుద్ధమైనది, సబ్బత్ దినం పరిశుద్ధమైంది, మందిరాన్ని గణపరచండి అంటే అర్థం ఏంటి? ఆ రోజు మీరు ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి, కుటుంబంగా దేవుని ఆరాధించండి. చూడరా, తల్లిదండ్రులుగా మనం కొద్దిగా వీటిని సీరియస్ ఉంది మన పిల్లలకి నేర్పిస్తే రేపు మన పిల్లలు కానీ నేర్చుకుంటారు. రేపు వాళ్ళ పిల్లలు అయితే దే విల్ ఆల్సో విల్ బి ఎస్టాబ్లిష్డ్. రైట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం సాటర్డే వర్షిప్ చేయండి. సాటర్డే సబ్బత్ దినం ముందు ఎవరన్నా మందిరానికి రాకుండా పని చేస్తే వాళ్ళకి ఏముండేదంట? మరణ శిక్ష. దేంతో కొట్టేవారంట? రాళ్ళతో కొట్టి చంపేసేవారంట. ఒక కేసు లాస్ట్ దొరికింది వాళ్ళకు. ఏంటి ఆ కేసు? విశ్రాంతి దినం ముందు ఒక వ్యక్తి కట్టె పుల్లలు ఏరుకుంటుంటే ఆయన తీసుకెళ్లి మోషేకి చేసినప్పుడు మోషే కొద్దిగా ఆలోచించి లాస్ట్ దేవుడితో ప్రార్థిస్తే దేవుడు డైరెక్ట్ చెప్పాడంట, మోషే ఇతడు నా దినాన్ని అపవిత్రపరిచాడు. 6 రోజులు పని చేసుకుని సంపాదించుకుని 6 రోజులు అంతా చేసుకుని 7వ రోజున సంపాదించుకోవడానికి వెళ్ళాడు కాబట్టి 7వ రోజు కానీ చేయొద్దన్న పని చేసుకున్నాడు కాబట్టి ఈయన బ్రతకడానికి అర్హుడు కాదు. ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఈజ్ నాట్ ఫిట్ టు లివ్ అమంగ్ ద పీపుల్. హీ షుడ్ బి కిల్డ్, హీ షుడ్ బి స్టోన్ టు డెత్. ఇమ్మీడియట్గా మోషే దేవుని మాట విని అందరూ కొట్టే రాళ్ళు. సో మనం న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు జీసస్ యేసు ప్రభు ఆదివారం కలిగించారు. నలుగురు అదే వాక్యం రాశారండి. ఒకటి తెలుగులోనే ఉందా, ఈవెన్ ఇంగ్లీష్లో ఉంది. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. తెలుగులో ఆదివారం నాడు, మొదటి దినమందు. వాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్? సండే. అప్పట్లో లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే అర్థం ఏంటి? నువ్వు అన్ని సంపాదించుకొని నువ్వు చేయగలిగితే చేసి లాస్ట్కు దేవుని దగ్గరికి రా. ఇప్పుడు అంట కాదు, ఫస్ట్ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వు, తర్వాత నువ్వు చేసేది చేసుకో, అంతే కదా. ఇంకోటి, ఇప్పుడు లాస్ట్కు మనం ఆదివారము ఆరాధన దినాన్ని మనము ప్రభు దినం అని అంటాం. వీఆర్ ఆల్సో కాల్డ్ వెదర్ వి నో లార్డ్స్ డే. సండే ఇస్ కాల్డ్ ఆల్సో లార్డ్స్, ప్రభు దినము. అదొక వాక్యం చదువుకొని వెళ్ళిపోతుంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని చదువునా? 1:10. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:10. మనం ప్రభు దినము అని అనవచ్చు. సండే ప్రభు దినము అని అనవచ్చు. చాప్టర్ 1:10. లౌడ్లీ. I was in the spirit on the Lord's day. Okay, తెలుగులో దేవదరం సిస్టర్ శ్రీరేఖ. ప్రభు దినమందు నేను ఆత్మవశుడైన ఉండగా. సో శీల ఇక్కడ ప్రభు దినమందు, ఆన్ ద లార్డ్స్ డే. సండే ఇస్ కాల్డ్ లార్డ్స్ డే. ప్రియులారా, యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను తిరిగి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, దేవదూతలకి తెలియదు, తండ్రికి తెలియదు, నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. కానీ నాకు నేను ఒక విషయం చెప్పనా, 100% ఇది నా విశ్వాసము. యేసు ప్రభు రెండో రాకడ మాత్రం గ్యారెంటీ సండేనే ఉంటుంది. ఇది నా విశ్వాసం. యోహాను ప్రభువుల దినమందు నేను పరవశుడిని అంటాడు కదా. మీరు మా మిసెస్ వాళ్ళ అమ్మమ్మ ఉండేది, ఆమె ఇప్పుడు ఒక
10 సంవత్సరాలు ఎందుకో ఆమె ఆశ ఏంటి తెలుసమ్మా శీల? ఆమె మంచి విశ్వాసం. నేను ఆదివారం నాడే నేను చనిపో అంతే ఆదివారం నాకు బాగా గుర్తుందండి. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది నేను ఆదివారం ఏం చనిపోవాలి అంటే ఆ రోజు స్పెషల్. మీకు ఎంతమందికి తెలుసో లేదో క్రైస్తవులలో ఆదివారం పెళ్ళిళ్ళు చేసుకోరు. బర్త్డేస్ ఉంటాయి కానీ పెళ్ళిళ్ళు మాత్రము ఆదివారం చేసుకోరు. అది పరిశుద్ధమైన దినం. నేనైతే ఎవరో ఒకరు తెలవని వాళ్ళు వాక్యం తెలవని చేసుకొని ఉండొచ్చు కానీ బట్ సాటర్డే సండే వి డోంట్ గెట్ మ్యారీడ్. బర్త్డే సండే ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి బర్త్డే చేసుకోవచ్చు. ఓకే. అండ్ కానీ వెడ్డింగ్ సండే ఎవరు చేసుకోవాలండి. నాన్ క్రిస్టియన్స్ మేబీ హిందూస్ ముస్లిమ్స్ వాళ్ళు చేసుకోవచ్చు కానీ క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా నాకు తెలిసి ఎవరు చేసుకోవచ్చు. బికాస్ దట్ డే ఇట్స్ అ హోలీ డే. ఇట్స్ నాట్ హాలిడే, ఇట్స్ కాల్డ్ హోలీ డే. సో ప్రియులరా దయచేసి ఈరోజు మనం విన్న వాక్యం మనం బ్రతికినని గుర్తుపెట్టుకోవాల్సింది. ఆదివారం వారమంతా పని చేసుకుందాం, వారమంతా డ్యూటీకి వెళ్దాం, వారమంతా కాలేజీకి వెళ్దాం, వారమంతా స్కూల్కి వెళ్దాం, వారమంతా మన పనిలో మనం ఉంటాం. కానీ ఆదివారం మాత్రము ఆ పనికి మనం వెళ్ళము. విశ్రాంతి తీసుకోవాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ మందిరానికి రావాలా, దేవుడిని స్థుతించాలా, ఆ రోజు ఎంజాయ్ చేయాలా, ఆ రోజు దేవుడిని కనపరచాలా. ఆ ఫ్యామిలీ వాల్యూ మనకు తెలుస్తుంది. జీవితంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. 10 కమాండ్మెంట్స్లో ఈరోజు ఇంకొక కమాండ్మెంట్ నేర్పించారు. ఆ రోజు మీరు పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. అది దేవుడు పరిచిన దినం. ఆయన కానీ ఆ రోజులు భూమి ఆకాశములను సృజించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడని మేము ఇప్పుడే చదువుకున్నాము. ఆ రోజు నా మందిరాన్ని గణపరచండి మేము లేవియాకాండము చదువుతున్నాము. ఆ రోజు అంటే కుటుంబంతో మేమంతా నీ మందిరానికి సన్నిధికి రావాలి. పాత నిబంధన కాలంలో ఎవరైనా సబ్బత్ దినమందు ఏదైనా పని చేసుకుంటూ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే వాళ్ళు చనిపోవాలా, వాళ్ళని మరణ శిక్ష విధించాలని మీ వాక్యం ఒక కేసు కానీ దొరికింది ప్రభువా. ఒకతను కట్టెలు ఏరుకుంటుంటే అతన్ని పట్టుకుని చంపేశారు. పాత నిబంధన కాలంలో మీరు అంత సీరియస్గా ఉన్నారు. కొత్త నిబంధనలు మీరు అంత సీరియస్గా ఉండకపోవచ్చు కానీ మేము అంత సీరియస్గా ఉండాలి ప్రభు. నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా ప్రభు. ఆ రోజు పెళ్ళిళ్ళు అని, ఫంక్షన్స్ అని, ఆ ప్రోగ్రామ్ అని, ఈ ప్రోగ్రామ్స్ అని మేము వెళ్ళి ఆయన నీ సన్నిధిని మేము మిస్ చేసుకోవద్దు ప్రభు. సాయం చేయండి ప్రభు. యేసుక్రీస్తు ఆదివారం లేచాడని మేము చదివాము. నా మాథ్యూస్ గాస్పెల్, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు మేము చూసాము. యేసు ప్రభు ఆదివారం లేచాడు. శిష్యులు ఆదివారం రొట్టె విరుచని కూర్చున్నారు అని బైబిల్లో మేము చూసాం. 1 Corinthians chapter 6 verse 1 and 2లో చూసాం. ప్రభు ఆదివారం మీరు మందిరానికి వస్తున్నప్పుడు మీ కానుకలను తీసుకురండి అన్నారు. దయచేసి ప్రభు దినమందు ఆదివారం ముందు నీకు మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సాయం చేయండి ప్రభు. సీరియస్గా మేము ఉండాలి ప్రభు. మేము ఆదివారం నీకు ఇవ్వకుండా ఆ రోజు కానీ ప్రభు మేము మా వర్క్లో ఉంటే రేపు మేము నీ ముందు నిలబడినప్పుడు మీరు మమ్మల్ని అడగొచ్చు ప్రభు. పాత నిబంధనలో మీరు అంత సీరియస్గా చంపండి అని చెప్పి న్యూ టెస్ట్మెంట్ మీరు అంత సీరియస్గా ఉంటారా? తప్పకుండా ఉంటారు ప్రభు. కానీ మీరు తీర్పు రోజు మీరు మమ్మల్ని అడిగినప్పుడు మేము సిగ్గుపడి అయ్యో మేము తప్పు చేశామని అనుకోకుండా ఇప్పుడే మేము పశ్చాత్తాపడి కానీ ఇప్పటి నుండి మేము ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చేటప్పుడు అందరికీ సాయం చేయండి. మీ వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రభు. ఇది మా తలంపులు కావు, ఏదో మనుషులు నేర్పించింది కాదు, మీ వాక్యంలో ఉన్నాయి ప్రభు. ఎవరు లంచ్కి పిలిచినా, ఎవరు డిన్నర్కి పిలిచినా, ఏ ఫంక్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా, ఏ పెళ్లి ప్యారెంటల్ ఉన్నా ప్రభు ఫస్ట్ మీ సన్నిధికి వచ్చి తర్వాత మేము ఏం చెప్తున్నాం మాకు సాయం వచ్చిన పిల్లలందరినీ దీవించండి. ఈరోజు చాలా మంది రాలేకపోయారు, కారణం మాకు తెలియదు. వారందరినీ కానీ దీవించండి ప్రభు. వచ్చిన వారందరినీ పేరు పేరు ఆశలు తిరిగి మా దేశం గురించి ప్రార్థిస్తున్నాం. మా దేశంలో శాంతి సమాధానం ఇవ్వండి ప్రభు.
నేను ఈ ఏప్రిల్ మేలో ప్రభు ఎలక్షన్ జరగబోతుండగా ఉచితమైన మంచి గవర్నమెంట్ మాకు ఇవ్వండి ప్రభు. ఎలాంటి గొడవలు, హిందూ ముస్లిం గొడవలు ఏమి జరగకుండా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరు సమాధానం ఉండాలి. సాయం చేయండి ప్రభు. మా నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. వాళ్ళు చక్కగా పరిపాలించే కృపను దయచేయండి ప్రభు. ప్రతి మనుషుడు సంతోషంగా హ్యాపీగా మా దేశం ఉండాలి ప్రభు. ఎంతోమంది సువార్తలు ప్రకటిస్తున్నారు, వారందరినీ దీవించండి ప్రభు. ఎంతమంది పాస్టర్లు మీ సేవ చేస్తున్నారు, వారిని దీవించండి ప్రభు. మా సేవలను మీరు ఆశీర్వదించండి. మేమందరం తండ్రి నీకు లోబడే మా కుటుంబాలు, మా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మేమందరం నీకు లోబడి రేపు మేము చనిపోయిన యేసు ప్రభు తిరిగి వచ్చిన మేము నీతో పాటు పరలోకంలో ఉండాలి ప్రభు. సాయం చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మేము చదువుకున్న వాక్యము 10 కమాండ్మెంట్స్, ఇంకొక కమాండ్మెంట్ మేము నీకు మొదటి దినము మేము ఇవ్వాలి. ఆ దినం నీ సన్నిధికి మేము రావాలి, నీకు భయపడాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను గనపరచాలి. మా అందరికి సాయం చేయండి. వచ్చిన వారిని దీవించండి. తిరిగి వెళ్తున్న అందరూ క్షేమంగా ఇంటికి చేరటం దయచేయండి. నిశ్చితమైతే ఆదివారం నాడు ప్రభుదిన ముందు మేము మరలా అందరం కూడి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మాకు కొంత దయచేయండి. క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.